భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్న రోజు. అవును అన్నయ్య, అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా మనకు నచ్చినట్లు జీవించడం. అవునా అన్నయ్య, అయితే నాకు ఇంకా స్వాతంత్రం రాలేదు. ఏంట్రా తమ్ముడు అలా అంటున్నావు, ఏమైంది నీకు? స్వాతంత్రం అంటే స్వేచ్ఛగా మనకు ఇష్టం వచ్చినట్లు ఉండడమే కదా అన్నయ్య. అవును తమ్ముడు. అయితే నాకు ఇంకా స్వాతంత్రం రాలేదు. అవును అన్నయ్య, రోజు 8 గంటల వరకు నిద్రపోవాలనుకుంటాను, కానీ నాన్న వచ్చి ముందే నిద్ర లేపుతాడు. ఇక నాకు పడుకునే స్వాతంత్రం ఎక్కడుంది? ప్రతిరోజు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, కానీ అమ్మ తిడుతుంది. ఇక నాకు తినే స్వాతంత్రం ఎక్కడుంది? నేను బ్యాటింగ్ చేయాలనుకుంటాను, కానీ నువ్వు వచ్చి బౌలింగ్ చేయమని అంటావు. ఇక నాకు ఆడుకునే స్వాతంత్రం ఎక్కడుంది? ఇక తీరా స్కూల్లో క్లాస్లో అల్లరి చేయాలనిపిస్తుంది, అల్లరి చేస్తే మేడం కొడుతుంది. ఇక నాకు ఇష్టం వచ్చినట్లు ఉండే స్వాతంత్రం ఎక్కడుంది? అలా కాదు తమ్ముడు, నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదేంటిరా? ఇది కత్తి కదా అన్నయ్య. అవునురా తమ్ముడు, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది? కత్తితో మనం కూరగాయలు, పండ్లు కోసుకొని తినవచ్చు. అంతేకాదు అన్నయ్య, కత్తితో మనం శత్రువుల నుండి మన ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు. సరే, అయితే మనకు కత్తి చాలా అవసరం కదా తమ్ముడు. అవును అన్నయ్య. సరే, అయితే ఇదిగో కత్తి తీసుకో. అదేంటి అన్నయ్య, కత్తిని ఇలా ముందు వైపు పట్టుకుంటే మనకే ప్రమాదం కదా. ఇలా వాడితే ఏంట్రా, నీకు కావాల్సింది కత్తే కదా, ఇలా ముందు వైపు కూడా పట్టుకోవచ్చు కదా, ఇలాగే పట్టుకో. లేదు అన్నయ్య, ఈ కత్తిని చాలా జాగ్రత్తగా వాడితేనే మనల్ని రక్షిస్తుంది. మనకు ఇష్టం వచ్చినట్లు వాడితే ఇది మనల్ని నాశనం చేస్తుంది. శభాష్ తమ్ముడు, చాలా సరిగ్గా చెప్పావు. స్వాతంత్రం కూడా సరిగ్గా అలాగే రెండు వైపులా సరైన కత్తి లాంటిది. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. అప్పుడు అది మనల్ని ఎంతో అభివృద్ధి చేస్తుంది. మనకు ఇష్టం వచ్చినట్లు వాడితే ఇది మనల్ని నాశనం చేస్తుంది. అన్నయ్య, ఇప్పుడు అర్థమైందా తమ్ముడు? మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే అమ్మ, నాన్న మరియు మన టీచర్లు మనలను ఎందుకు తిడతారు? వారు అంతా చేసేది మన మంచి కోరకే. మన స్వాతంత్రాలు కూడా కత్తిలాగా మన మంచి కోరకే మాత్రమే వాడాలి. మనకు ఇష్టం వచ్చినట్లు ఉంటే అది విచ్చలవిడితనం అవుతుంది. ఇది మనలను, మన సమాజాన్ని నాశనం చేస్తుంది. అన్నయ్య, అయితే స్వాతంత్రం రాకముందు మన భారతీయుల పరిస్థితి ఎలా ఉండేది? బ్రిటిష్ వారు మనలను ఎలా పాలించారు? దీన్ని కూడా ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంట్లో అధికారం ఎవరిది? ఇది మన ఇల్లు కాబట్టి మన ఇంట్లో అధికారం మనదే. ఒకవేళ మన ఇంట్లోకి ఇతరులు వచ్చి వారు మనపైనే అధికారం చెలాయిస్తే ఎలా ఉంటుంది? అదేంటి అన్నయ్య, అలా ఎలా? సరే, మన ఇంట్లో మన వాళ్ళు కష్టపడి సంపాదించిన మన ఆస్తులను ఇతరులు మన ముందే దోచుకొని వెళ్తే ఎలా ఉంటుంది? మన ఇంట్లో మనకు మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎలా ఉంటుంది? లేదు అన్నయ్య, మనం సహించకూడదు. కేవలం మన ఇంట్లోకి చొరబడి వారు మనపై అధికారం చెలాయిస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది అదే పరిస్థితి ఒక దేశానికి వస్తే? మన దేశం మనదే, కానీ మన దేశంలో ఎవరు పాలించాలో మనం నిర్ణయించలేము. మన దేశం మనదే, కానీ మన భవిష్యత్తును మనమే ఎందుకు నిర్ణయించుకోలేము? మన దేశం మనదే, అయితే మనం మన దేశంలో ఎందుకు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాము? మన దేశం మనదే, అయితే మనం మన దేశంలోని అన్యాయాలను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాము? అప్పుడు మనకు స్వేచ్ఛ లేనట్టే కదా అన్నయ్య. అవును తమ్ముడు, ఇలాంటి ప్రశ్నలు మన భారతీయులను ఎంతగానో
ఉంటాయి. అప్పుడే నా దేశం కోసం నేను ఏం చేయగలను అన్న గొప్ప లక్ష్యంతో నా భారతదేశం తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలి అన్న గొప్ప లక్ష్యంతో కోట్లాది మంది భారతీయులు తమ కుటుంబాలను తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అన్నయ్య, బ్రిటిష్ వారు అప్పుడు ఏం చేశారు? కానీ బ్రిటిష్ వారు మన దేశంలోనే జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారు. మన దేశంలోనే మన వారినే ఎంతో క్రూరంగా నడి రోడ్డు పైనే చంపారు. మన దేశంలోనే మన వారిని సమూహికంగా వందలాది మందిని ఎంతో అన్యాయంగా తుపాకులతో కాల్చారు. మన దేశంలోనే మన వారిని బహిరంగంగా ఉరితీస్తారు. ఇలా స్వాతంత్రం కోసం చేసిన పోరాటం ఏది ఒక్కరోజు జరిగిన సంఘటన కాదు. అది ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో జైలు శిక్షలు, ఎన్నో కుటుంబాల త్యాగాలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో ప్రాణ త్యాగాలు. వారి గురించి వింటేనే చాలా భయంకరంగా ఉంది. అర్థమైందా తమ్ముడు? వారికి విధించిన శిక్షలు వింటేనే ఒళ్ళు బగురుపాటు కలుగుతుంది. అంతేకాదు తమ్ముడు, బ్రిటిష్ వారు మన ఆచార వ్యవహారాలను, మన దేశం సంస్కృతి సాంప్రదాయాలను, మన మేధో సంపత్తిని అన్నిటినీ నాశనం చేశారు. అర్థమైంది అన్నయ్య. అంటే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దాని వెనుక కోట్లాది మంది అమరవీరులు మరియు కుటుంబ సభ్యుల త్యాగాలు ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు కేవలం ఒక పెన్సి మన స్నేహితులు తీసుకుంటేనే నాది అని అంటాము. కానీ వారు మాత్రం ఎలాంటి స్వార్థం లేకుండా వారి ప్రాణాలను సైతం సున్నప్యాయంగా మన భరతమాత స్వేచ్ఛ కోసం అర్పించారు. అవును, మనం ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడుతున్న ప్రతి మాట వెనుక ఒకప్పుడు స్వేచ్ఛ కోసం జైలుకు వెళ్ళిన, హింసను ఎదుర్కొన్న, ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, వీర్ సావర్కర్, బాల గంగాధర్ తిలక్, అల్లూరి సీతారామరాజు లాంటి వారే కాకుండా పేరు తెలియని ఎందరో స్వాతంత్ర సమర యోధులు కూడా దేశం కోసం పోరాడారు. మన స్వాతంత్రంను వారి వారసత్వంగా పొందాము. అవును అన్నయ్య, ఇప్పుడు స్వాతంత్రంను కాపాడడం, గౌరవించడం, మన దేశాన్ని మరింతగా గొప్పగా నిర్మించడం మన బాధ్యత. అన్నయ్య, ఎంతో మంది ప్రాణత్యాగాలు ఫలితంగా ఏర్పడిన మన దేశం కోసం విద్యార్థులుగా మనం ఏం చేయాలి? అరే తమ్ముడు, చాలా చక్కటి ప్రశ్న వేశావురా. విద్యార్థులుగా మనం నిజాయితీగా చదవడం, క్రమశిక్షణ పాటించడం, ప్రజా ఆస్తులను కాపాడడం, పర్యావరణాన్ని రక్షించడం, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, ఇతరులను గౌరవించడం, మన బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం, ఇవన్నీ దేశ సేవలో భాగమే. ఇక నుండి మనందరం కలిసి బాధ్యతగా మన పనులను నిర్వహిస్తూ మన భారతదేశంను జ్ఞానం, విజ్ఞానం, సాంకేతిక, సాంస్కృతిక, నైతిక విలువల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో పనిచేద్దాం. ఇదే మన స్వాతంత్ర సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి. స్వేచ్ఛను గౌరవిద్దాం, బాధ్యతను నిర్వహిద్దాం, పెద్దలను గౌరవిద్దాం, సమాజ సేవ చేద్దాం.